ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరీగా మురళీధర్ నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. గూడూరు నియోజకవర్గ ప్రజలు తన పట్ల చూపిన అభిమానంతోనే రాబోయే ఎన్నికల్లో తాను గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నానని మేరీగా మురళీధర్ తెలిపారు. నాకు జగన్ అన్న ఏ ఇదిలో కూడా ప్రత్యేక పరిస్థితులు లేదంటే నాది కదా పార్టీ అని అనుకుని నేను విశ్వాసంగా తిరుగున్నాను. వేరే ఆలోచనే లేదు. ఇస్తే ఒక రాజకీయం, ఈకపోతే ఒక రాజకీయం, స్వార్థం అంటే ఒక రాజకీయం, ఇట్లాంటి రాజకీయాలు చూసి అలసిపోయినారు. కాబట్టి ఏదో భ్రమంలో ఉంటున్నారు. కానివ్వండి, మంచి భవిష్యత్తు ఈరోజే తెలిసిపోయింది. మరి నన్ను ఆదరించకపోతే ఇంత గొప్పగా జరుగుతుందా, ఇంత నీరాజనంతో జరుగుతుందా నామినేషన్? ఒకసారి బేరే చేస్తారు, అది కూడా తీసుకోరు, అది కూడా నెగిటివ్గా చెప్తారు. ఓకే, 13వ తేదీ తేలిపోతుంది, నిర్ణయాలు జరిగిపోతుంది. తర్వాత జూన్న దాటతలం అయిపోతుంది కదా. నేను మీ అందరికీ ఆత్మవిశ్వాసం చెప్తున్నాను, చాలా గర్వంతోనో లేకపోతే అతి విశ్వాసంతో కాదు. గూడూరులో 68,000 ఇల్లు తిరిగాను. నాకు గూడూరులో ప్రతి ఒక్కరు లీడర్గా అర్థం చేసుకునే మనస్తత్వం నాకుంది. కాబట్టి ప్రతి లీడర్తో నాకు టచ్ ఉంది. నేను డబల్ డిజిట్తో గెలవబోతున్నాను. సింగిల్ డిజిట్ రాసి పెట్టుకోండి. ఈరోజు డబల్ డిజిట్తో గెలవబోతున్నానని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను తప్ప అతి విశ్వాసం కాదని మీ ద్వారా నేను మనం చేసుకుంటున్నాను.